పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా ఎస్ఐఎల్కి, మా సిఏ ఆఫీసర్స్కి, డిఎస్పీలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్, విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈ రోజుకి గుర్తులేదు. 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఒకటి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా. అప్పుడు అలాంటి నన్ను తీసుకెళ్లి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట, బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరు నభో నభో నబరిగజలు ఎత్తుకొలుసులు ముట్టుకొనకలు నడుము సన్న నాగరాలు ఎములెరుగని బాగోతో అబో 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 బేడపరక టిక్కెట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి